ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇలా రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందిస్తున్న కార్యక్రమాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో మొక్కజొన్న సాగులో అనుభవాలు నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణానికి చెందిన మాలేగాం రవీందర్రావుతో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతాయి. ముందుగల్లా వాతావరణం. ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ వాతావరణం నిర్మలంగా ఉండే. గాలిలో ఇక ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. గాలిలో తేమ 45% ఉండే. మార్కెట్ ధరలు: సోయాబీన్ క్వింటాల్కి 4,950 రూపాయలు. ఇక ప్రతి ప్రైవేటు వారి ధర 8% తేమతో ఉంటే 6,680. సిసిఐ వారి కనీస మద్దతు ధర 8% తేమతో 7,020. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయం చేసే రైతన్నకు పండించే ప్రతి పంట గురించి ఎన్నో సందేహాలుంటాయి. ఏ జాగ్రత్తలు పాటించాలనో, కాలాలకి అనుగుణంగా ఎన్ని మార్పులు చేయాలనో, ఎసుంటి మందులు వాడితే అధిక దిగుబడి సాధించవచ్చో, గిట్లా ఎన్నో తీర్లు. అందుకోసమే రైతన్నలకు అన్ని తీర్ల ఉపయోగపడే విధంగా వ్యవసాయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో ఎన్నో తీర్ల ముచ్చట్లను అందించే కార్యక్రమం కిసాన్ వాణి. ఇయాటి కార్యక్రమంలో ముందుగల విందాం. రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందిస్తున్న కార్యక్రమాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట. నమస్కారం డాక్టర్ శివచరణ్ గారు. నమస్కారం అండి. మరి మన ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఈ కృషి విజ్ఞాన కేంద్రం రైతుల కోసం ఏ కార్యక్రమాలని నిర్వహిస్తున్నది? ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రం అంటే ఫార్మ్ సైన్స్ సెంటర్ అంటారు. అయితే కృషి విజ్ఞాన కేంద్రంలో రైతుల కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. అయితే దాంట్లో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఈ వ్యవసాయ సాంకేతిక పద్ధతులపైన వివిధ ప్రదర్శనలు చేపట్టడము, అదేవిధంగా క్షేత్ర పరిశీలనలు కానీ క్షేత్ర సందర్శనలు చేపట్టడం అనేది ఒకటి చెప్పుకోవచ్చు. రెండవది ఏంటంటే ఏవైనా పద్ధతి ప్రదర్శనలు, ఏదైనా సాంకేతికతలో కొత్త పద్ధతి ప్రదర్శనలు కానీ ఇలాంటి కార్యక్రమాలు దానికి సంబంధించి చేపట్టడము. మరొకటి కృషి విజ్ఞాన కేంద్రాలు ముఖ్యంగా దత్తత గ్రామాలను ఎంపిక చేసుకోవడము, దత్తత గ్రామాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఉంటది. అది కాకుండా భూసార పరీక్షలు చేపట్టడము, మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు కూడా చేపడతా ఉంటాము. అవి కాకుండా మిగతా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు వాటిని రైతు స్థాయిలో క్షేత్ర స్థాయిలో అమలు పరచడము, మిగతావి కొన్ని చరవాణి ఆధారిత సేవలు అలాంటివి కూడా రైతుల కోసం ఎల్లప్పుడూ ఇలాంటి పలు కార్యక్రమాలను మేము నిర్వహిస్తూ ఉంటాము. అయితే రైతుల కోసం ఈ క్షేత్ర ప్రదర్శనలు, క్షేత్ర సందర్శనలని నిర్వహిస్తున్నారు కదా, వీటి యొక్క ఉద్దేశం ఏమిటి? వీటి ద్వారా రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయంటారు? అయితే ఇప్పుడు కొత్త పద్ధతి కానీ కొత్త రకాలు, వంగడాలు లేదా పద్ధతులు ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే క్షేత్ర ప్రదర్శనలో భాగంగా ఎంపిక చేసిన గ్రామాలలో కొంతమందిని రైతులను ఎంపిక చేసుకుని వాళ్ళ క్షేత్ర స్థాయిలో 1-2 ఎకరాలలో మేము ఈ కార్యక్రమాన్ని చేపడతాం. ఉదాహరణకు చూసుకుంటే మన జిల్లాలో ముఖ్యంగా పత్తి, సోయా చిక్కుడు, శనగ, తర్వాత జొన్న ఇలాంటి పంటలు పండిస్తున్నారు. కాబట్టి ఈ ప్రస్తుతం మనం పండిస్తున్న పంటలలో ప్రస్తుతం రైతులు ఏ రకాలు సాగు చేస్తున్నారు, అంతకన్నా మెరుగైన రకాలు ఏవైనా ఉన్నాయా, ఉంటే వాటిని ఈ ప్రదర్శన ద్వారా చేపట్టడము, రైతులకు తెలియజెప్పడం ఒకటి. రెండవది పద్ధతుల విషయానికి వస్తే ఇప్పుడు పత్తిలో చూసుకున్నట్టయితే అధిక సాంద్రతలో పద్ధతి. అయితే ఎంపిక చేసిన రైతుల దగ్గర 1 ఎకరం పొలంలో రైతువారి పద్ధతి, అందులో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు చెప్తున్న పద్ధతి 2 చేయించడం, తద్వారా గ్రామస్తులకు కూడా మిగతా రైతులకు కూడా ఏ పద్ధతి బాగుంది, రెండిట్లలో ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న పద్ధతికి ఈ పద్ధతికి తేడా ఏమిటి, ఒకవేళ ఇది బాగున్నట్టయితే ఏ విధంగా బాగుంది, దిగుబడిలో కానీ లేదా ఆదాయంలో కానీ రైతులకు ఎలాంటి లాభాలు అనేటి నిజంగా రైతు స్థాయిలో చేసి చూపెట్టడము. అప్పుడప్పుడు ఎక్కడైతే ప్రదర్శనలు చేపడతారో ఆ ప్రదర్శనల దగ్గర ఈ రైతు దినోత్సవాలు కూడా చేపడతా ఉంటాం. సో ఇది కార్యక్రమాలు. పత్తిలో చూసుకుంటే
అదే సోయా చిక్కుడులో కొత్త రకాలు, లేదంటే సమగ్ర చీడపీడల యాజమాన్యం కానీ, లేదంటే హార్టికల్చర్లో ఉద్యానవన పంటలలో కూడా కొత్త పద్ధతులు లేదా కొత్త రకాలు, వాటిలో పూత కాత ఎక్కువ కావడానికి కానీ, ఏవైనా మనకు ఎక్కువ శాతం రైతులు సాగు చేసే పంటలలో సమస్యలు ఏవైతే ఉంటాయో, వాతావరణ ఆధారిత సమస్యలు ఏమన్నా అంటే కొన్ని రకాల వాతావరణంలో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఒకవేళ అలాంటి సమస్యలు వస్తే ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలా, సమగ్ర యాజమాన్య పద్ధతులలో, ఇలాంటి పద్ధతుల పైన కూడా మనము క్షేత్ర ప్రదర్శనలు చేస్తాము. అదేవిధంగా ఎక్కడైనా రైతులు కొత్త రకమైన సమస్యలు ఏర్పడితే, వాళ్ళకి కనుక అలాంటి సమస్యలు వస్తే కృషి విజ్ఞాన కేంద్రం నుంచి పరిశీలనలు కూడా నిర్వహిస్తాము. అదేవిధంగా మీరు ఆ గ్రామాల్ని దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో అనేక కార్యక్రమాలు చేస్తుంటారు కదా, అసలు ఈ దత్తత ఏ పద్ధతిలో తీసుకుంటారు? ఆ గ్రామాల్లో ఏ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు? మరి మన ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఎన్ని గ్రామాల్ని మీరు దత్తత తీసుకున్నారు, వాటి వివరాలు చెప్తుండ్రు. అయితే దత్తత గ్రామాలంటే వాటికి ఎంపిక నిర్వహణకు ఒక పద్ధతి ఉంటుంది. అయితే సామూహిక పద్ధతిలో గ్రామస్తులతో మాట్లాడి అక్కడున్న రైతులు ఒక సర్వే నిర్వహించడము, ఎంతమంది రైతులు ఉంటారు, వారి యొక్క ఆర్థిక మరియు సామాజిక స్థితిగతుల గురించి తెలుసుకొని ఒక సర్వే చేపట్టి దాంట్లో భాగంగా ఏవైతే వివిధ పథకాలు మేము అమలు చేస్తున్నామో ఆ పథకాలలో ఎలాంటి గ్రామాలు ఉండాలా, దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ప్రతి ప్రాజెక్టుకు ఏదైనా ఒక పథకం ఉన్నదంటే దాంట్లో విధి విధానాలు ఉంటాయి. దానికి అనుగుణంగా మేము గ్రామం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వన్స్ ఒకసారి మేము గ్రామాలను ఎంపిక చేసుకున్న తర్వాత ఏదైతే పథకాలు ఉంటాయో వాటిని అమలు పరచడంలో భాగంగా కొత్త ప్రదర్శనలు, కొత్త పద్ధతులు కానీ, అంటే వ్యవసాయం ఒకటే కాకుండా వ్యవసాయంతో పాటు ఇతర అనుబంధ రంగాలను కూడా దృష్టిలో ఉంచుకొని గ్రామస్తులంతా ఒక గ్రామం మొత్తంగా డెవలప్ చేసే కార్యక్రమాలు, గ్రామస్తులందరినీ సాధికారత వైపు తీసుకెళ్లే కార్యక్రమాలు మేము నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా మనం రైతు స్థాయిలో చూసుకున్నట్టయితే చాలా గిరిజన గ్రామాలలో కొంత ఎక్కువ మేము కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ ఏవైతే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఉంటాయో అవి కూడా చాలా తక్కువ శాతం ఉండడం వల్ల ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ అంటారు, అద్దె కిరాయి కేంద్రాల్లాగా ఏర్పాటు చేసి, అంటే ఏ ఒక్కరికి రైతులకు డైరెక్ట్గా బెనిఫిట్ చేయడం కాకుండా ఒక గ్రామస్తులందరూ ఒక సమూహంగా వాళ్ళందరూ కలిసి వాడుకునే విధంగా కొత్త రకాలను ఇవ్వడం కానీ, లేదా కొత్త పద్ధతులను చెప్పడం కానీ, వ్యవసాయానికి సంబంధించిన యాంత్రీకరణ పెంపొందించడానికి కావాల్సిన పనిముట్లను కానీ ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కార్యక్రమాలలో భాగంగా ఆ పథకానికి సంబంధించిన విధి విధానాలను అమలు పరుస్తూ మేము గ్రామాలను ఎంపిక చేసి వాటిలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన అక్కడ సమస్య ఏముంది, ఆ సమస్యకు ఏ సలహా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక యాక్షన్ ప్లాన్ లాగా ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళికకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం కానీ, పద్ధతి ప్రదర్శనలు నిర్వహించడం కానీ, ఇలాంటి పలు కార్యక్రమాలు అనేవి ఎప్పటికప్పుడు చేపడతా ఉంటాం. మరి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ప్రభుత్వ పథకాలని కూడా అమలు చేస్తామన్నారు కదా, ఏ ప్రభుత్వ పథకాలని అమలు చేస్తున్నారు? అయితే కృషి విజ్ఞాన కేంద్రానికి వచ్చేసరికి ఇప్పుడు జాతీయ ఆహార భద్రతా పథకం ఉంది. దాంట్లో భాగంగా ఏంటంటే సుమారు 150 ఎకరాలలో కంది మధ్యకాలిక రకమైన WRG-97 వరంగల్ కంది 1 అనే రకాన్ని కూడా రైతుల స్థాయిలో సామూహికంగా ప్రదర్శనలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా పత్తిలో చూసుకున్నట్టయితే ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని రైతు స్థాయిలో ఎక్కువ మందిలోకి ప్రాచుర్యం తీసుకురావడానికి దాదాపు 325 ఎకరాలలో ఈ ప్రదర్శనలు అనేటి ఈ మన జిల్లాలో చేపట్టడం జరిగినది. అదేవిధంగా వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ఒకటి. ఈ డ్రోన్లు కూడా రైతు స్థాయిలో డ్రోన్ల పైన అవగాహన కల్పిస్తూ ఒకవైపు అదే డ్రోన్ల ద్వారా పిచికారి కూడా చేయడం జరిగినది. మన పత్తిలో కానీ, శనగలో కానీ, జొన్నలో కానీ, ఈ మొక్కజొన్న ఇలాంటి వివిధ పంటలలో ఈ డ్రోన్ల సహాయంతో పిచికారి కూడా చేయడం జరిగింది. అది దాదాపు 625 ఎకరాలలో కూడా మన జిల్లాలో విస్తృతంగా చేయడం జరిగింది. అది కాకుండా గిరిజన ఉప ప్రణాళిక అని, షెడ్యూల్డ్ ఉపకులాల ప్రణాళిక, తర్వాత జాతీయ వాతావరణ అనుకూల పథకం ఒకటి ఉంది. అది ఎంపిక చేసిన ఎక్కడైతే అంటే వాతావరణానికి సంబంధించిన మన దగ్గర అయితే తలమడుగు మండలం చూసుకున్నట్టయితే కొంత వాతావరణము మన జిల్లాలో కొంత భిన్నమైన వాతావరణం అక్కడ ఉంటుంది కాబట్టి ఆ మండలంలో 3 గ్రామాలు ఎంపిక చేసినాం. ఆ గ్రామాలలో ఈ జాతీయ వాతావరణ అనుకూల ఏదైతే పథకం ఉందో దీంట్లో భాగంగా వాతావరణ మార్పులకు అనుగుణంగా ఏ రకాలు సాగు చేస్తే బాగుంటుంది, ఏ పద్ధతిలో ఎత్తుమడుల పద్ధతి కానీ, లేదంటే అధిక సాంద్రత పద్ధతిలో పత్తులు కానీ, లేదంటే యాజమాన్య పద్ధతులలో కొంత మార్పులు చేర్పులు చేయడం కానీ, స్వల్పకాలిక రకాలు సాగు చేయడం కానీ, ఇలాంటి పద్ధతులు. అదే కాకుండా మనం పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, అంటే ఒక వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాలైనటువంటి ఈ గిరిజన గ్రామాలలో మేకల పెంపకాన్ని ప్రోత్సహించడము, కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించడము, పెరటి కోళ్ల పెంపకము, తర్వాత పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడము, తద్వారా ఏంటంటే రైతులందరికీ అదేవిధంగా
మహిళలకు కూడా కొంతమందికి కుట్టు మిషన్లు అవి కూడా ఇవ్వడం జరిగింది, ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు. అంటే అందరి హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటారు, అంటే గ్రామాన్ని మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ సాధికారత వైపు ఇచ్చేయడానికి పలు కార్యక్రమాలు అంటే నిర్వహించడం జరుగుతుంది. అదే కాకుండా గ్రామీణ వాతావరణ విభాగం ద్వారా మనకు ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన అలర్ట్స్ అంటారు, మెసేజ్లు కానీ, వర్షం ఒకవేళ పడితే ఎలాంటి పరిస్థితులలో, అంటే గత 3-4 సంవత్సరాల నుంచి మనం పంపడం జరుగుతుంది. అంటే ఈ 5 రోజుల్లో 3 రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది, వర్షం పడుతుందా పడతలేదా. మొన్న మనకు సడన్ గా అకాల వర్షాలు కురవడం జరిగింది. అలాంటి సమయంలో ఏంటంటే ముందస్తుగా మేము రైతులకు అలర్ట్ చేస్తూ ఉంటాము. రైతులు దానికి తగ్గట్టుగా ఈ అద్దె కేంద్రాలలో మన టార్పలిన్లు అలాంటివి ఇచ్చినవి ఉంటాయి కాబట్టి వాళ్ళు వెంటనే అది కప్పుకోవడం కానీ, చాలా మంది రైతులు కూడా మనకు మెసేజ్ రూపంలో కానీ పంపడం జరుగుతుంది. చాలా మందికి లాభం అవుతుందని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి కార్యక్రమాలు అనేటివన్నీ మనం చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమాలలో భాగంగా ముందు ఏదైనా ఒక గ్రామాలని ఎంపిక చేసుకున్నప్పుడు భూసార పరీక్ష అనేది విధిగా నిర్వహించి భూసార పరీక్ష పత్రాలు సమర్పించిన తర్వాత రైతులకు వివిధ కార్యక్రమాలు అనేవి మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా చరవాణి ఆధారిత అంటే మొబైల్ సేవల్ని కూడా అందిస్తున్నారు కదా, ఏ సేవలను అందిస్తున్నారు? ఇప్పుడు చరవాణి ఆధారితంగా తీసుకుంటే కిసాన్ సారథి అనేది ఒకటి ఉంది. దాంట్లో దాదాపు మన జిల్లాలో 18,000 పైన రైతులు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు, దాంట్లో నమోదై ఉన్నారు. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా మనకు ఫోన్ చేసే అవకాశం ఉన్నది వాళ్ళు. అదే విధంగా మేము కిసాన్ సారథిలో ఈ వాతావరణ మార్పు, కొంత వాతావరణ మార్పు వచ్చింది, ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో రైతులు ఎలాంటి చర్యలు తీసుకోవాలా, లేదంటే పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా, వస్తే ఏ మందులు పిచికారీ చేసుకోవాలి. సో ఇట్లాంటి క్రోడీకరించిన చిన్న చిన్న సలహాల రూపంలో రైతులకు చరవాణి ఆధారంగా మెసేజ్లు డైరెక్ట్ పంపడం ఒకటి జరుగుతుంది. అదే విధంగా వాట్సాప్ గ్రూపులు దాదాపు మండలకు ఒక గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో వాతావరణ సంబంధించిన అంశాలతో పాటు ఆ నెలలో లేదా ఆ వారంలో చేపట్టవలసిన కార్యక్రమాలు, పనులు, వివిధ పంటలలో అవన్నీ మనము మెసేజ్ల ద్వారా కూడా పంపడం జరుగుతుంది. ఈ 2 విషయాలు ఒకటి పంపడం జరుగుతుంది. అదే కాకుండా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ విస్తరణ కార్యక్రమాలు కూడా ఒకటి ఏంటంటే, ముఖ్యంగా విస్తరణ కార్యక్రమాలు కూడా చెప్పుకోవాలి. కిసాన్ మేళాలు కానీ, రైతు విజ్ఞాన యాత్రలు కానీ, సందర్శనలు కానీ, ఇలాంటివన్నీ చేపట్టడం వల్ల గిరిజన గ్రామాలు ఉన్న ఎక్కువ మంది రైతులు ఇప్పుడు హైదరాబాద్ కానీ పలు వ్యవసాయ అనుబంధ రంగ సంస్థలు ఉన్నాయి, అలాంటి సంస్థలకు వీరిని తీసుకెళ్లి అక్కడ శాస్త్రవేత్తలతో చర్చాగోష్ఠులు ఇలాంటివి పాల్గొనడం వల్ల వాళ్ళకు కూడా ఏంటంటే జాతీయ స్థాయిలో ఉన్న సంస్థలు కూడా వెళ్ళడము, అక్కడ చూడడం వల్ల వాళ్ళకు కొంత అవగాహన వస్తుంది. ప్లస్ దాంతోపాటు కొత్త పద్ధతులు ఏమున్నాయి అంటే ఒక ఎక్స్పోజర్ విజిట్స్ అంటారు, విజ్ఞాన యాత్రలు, ఇలాంటివి కూడా రైతులకు వాళ్ళ లోపల కాన్ఫిడెన్స్ను బిల్డ్ చేయడానికి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మేము ఎప్పటికప్పుడు చేపడతా ఉన్నాం. చాలా మంచిదండి శివచరణ్ గారు. మరి కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్నటువంటి సేవల గురించి, అదేవిధంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి చాలా చక్కగా తెలియజేసిండ్రు. మరి రైతుల అభివృద్ధికి, రైతుల ఆదాయం పెంపుకు మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి. మరి ఈ కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందిస్తున్న కార్యక్రమాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో పి అశోక్ పెట్టిన ముచ్చటాది. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం యూట్యూబ్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నది. అవన్నిటిని వినాలంటే ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. రైతు అంతరంగం ఈ శీర్షికన ప్రతి సోమ, గురు, శనివారాల్లో కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల ముచ్చట్లే కాకుండా రైతన్నలు తాము సాగు చేసే ఏ పంట గురించైనా వారి మాటల్లోనే పంట పండించిన విధానం, పాటించిన మెలకువలు, జాగ్రత్తలు, అట్లనే పొందిన లాభ నష్టాలను గురించి చెప్తున్నారు. ఇయాల విందాం మొక్కజొన్న సాగులో అనుభవాలు. నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణానికి చెందిన మాలేగాం రవీందర్రావుతో యు దినేష్ పెట్టిన ముచ్చట. మాలేగాం రవీందర్రావు గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి, మీకు భూమి ఎంత ఉంటుందండి? నాకు 17.5 18 ఎకరాలు దాకా ఉంటుందండి. 18 ఎకరాలు అంటే మీ తల్లిదండ్రులు సంపాదించిండ్రా? తల్లిదండ్రులు సంపాదించి నేను ఒక 3 ఎకరాలన్నర కొనుక్కున్నా. ఇప్పుడు భూమి కొనే పరిస్థితి ఉందా? ఇప్పుడు భూమి కొన్ని లాభం లేదండి. అదెందుకు? లేబర్ ప్రాబ్లం చాలా ఉంది. అయితే వ్యవసాయం కూడా ఇట్లా నడిస్తే కొన్ని రోజుల తర్వాత వ్యవసాయం చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత సదుపాయాలు అంటే ట్రాక్టర్లు, మిషన్లు రాగా కూడా ఇబ్బంది అవుతుంది. రాను చాలా గడ్డు పరిస్థితులు ఉంటాయని. మీకున్న భూమిలో మీరు ఏమేమి పంటలు వేసారు? నేను వర్షాకాలం 6 ఎకరాలు సోయా వేసిన. సోయా అసలు మా ఏరియాలో ఎవ్వరు దిగుబడి రాలేదు, సోయా పెట్టుబడి కూడా వెళ్ళలేదు. తర్వాత ఇప్పుడు ఒక 4 ఎకరాలు మొక్క వేసిన, ఇంకో 4 ఎకరాలు కలుపు తీసుకుని వేసిన. 8 acres ప్యాడీ, 4 acres కాటన్ ఉన్నది. ఈ మక్క ఎన్ని ఎకరాలు వేసిండ్రు? 8 ఎకరాల మక్క ఉంది. ఈ 8 ఎకరాల మక్క వేసి ఎన్ని రోజులు అయ్యా మీరు? వేసి ఇప్పుడు దగ్గర 1 month వస్తున్నది. అంటే అంత ఒకేసారి వేసిండ్రా, ఇట్లా దఫాల వారికి? దఫాలు అంటే ఇది కాగానే అది కాగానే స్టెప్ బై స్టెప్ వేసిన.
అంటే ప్రతి సంవత్సరం మక్కేస్తారా మీరు? ప్రతి సంవత్సరం మక్కేస్తా. వీళ్ళు ఉన్నప్పుడు ఇంతకుముందు శనగ వేసేవాడిని. లేబర్ కటింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది. మిషన్తో కట్ చేస్తే మొత్తం భూమిలోకి పోతున్నది. పీకీకి మిషన్ పట్టి పియాలా, అదే మిషన్ పీకే వాళ్ళు కూడా లేబర్ ప్రాబ్లం అయ్యి సరే శనగ వేసి బంద్ చేసిన. లాస్ట్ ఇయర్ 6 acres శనగ వేసినండి. ఇప్పుడు లేబర్ ప్రాబ్లంతో శనగ బంద్ చేసిన. ఇక మక్క అంటే ఎవరో ఒకరు వస్తారు, ఎకరానికి ఇంత గుత్త ఇస్తాం, కట్ చేస్తారు, పోతారు, మిషన్ పట్టేస్తుంది. ఇబ్బంది ఏం లేదు లేబర్తో. ఎన్ని సంవత్సరాల నుంచి మక్క పండిస్తున్నారు మీరు? నేను ఒక 10 years నుంచి పండిస్తున్నా. ఏమైనా మార్పులు వచ్చినాయా 10 ఏళ్ళల్లో ఇప్పటికి మక్క పండించడం? మార్పు అంటే పోటీ దిగుబడి ఎక్కువ వస్తున్నది. దిగుబడి ఎక్కువ వస్తుంది. గవర్నమెంట్ రేటు తీసుకుంటే బాగుంటుంది. ఈ దళాల వ్యవస్థతోని కాంపిటీషన్ ఎక్కువై కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ రేటు ఉంటే మాత్రం మక్క బాగుంటుంది. ఎందుకు ఒకప్పటికంటే ఇప్పుడు దిగుబడులు ఎక్కువ రావడానికి కారణం ఏం కావచ్చు? కాంపిటీషన్ బాగా అయిపోయింది. ఇంతకుముందు ఏదో వేస్తుంది, లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ అయ్యిండు. ఏం మందు కొట్టాలా, ఎప్పుడు కొట్టాలా, ఎప్పుడు మందు వేయాలా, అడుగు మందు ఎప్పుడు వేయాలా, స్ప్రే ఎప్పుడు వేయాలని కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు సగం గడ్డిలే పోతుండే. గడ్డినే అవుతుండే. గడ్డి కలవటానికి ఇంతకుముందు దౌరలు కొడుతుంటే ఇప్పుడు దౌరలు బంద్ అయిపోయినాయి. గడ్డి మందు వచ్చింది. గడ్డి మందు వచ్చేట్లనే మాకు కొంచెం లాభం అవుతున్నది. ఈ భూమి ఖరాబ్ అవుతుంది, కొట్టగా తప్పట్లేదు, కానీ దిగుబడి అయితే వస్తుంది. ఇది మామూలు కార్నేనా, స్వీట్ కార్న్? మామూలుగా స్వీట్ కార్న్ మా ఏరియా లేవారు, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది. ఇక్కడ నుంచి 30 kilometers నిర్మల్ సరౌండింగ్ వితిన్ 5 to 10 kilometers మధ్యన స్వీట్ కార్న్ కొందరు వేస్తున్నారు. ఇంత దూరం వచ్చి వాళ్ళు తీసుకోవడానికి కూడా మాకు మార్కెటింగ్ కూడా వాళ్ళు రావట్లేదు. ఇంత దూరం మేము దాని గురించి ఆలోచించట్లేదు. ఎన్ని రోజులు అయ్యి మక్కేసి మీరు ఇప్పుడు? 1 month అవుతుందండి. ఇంకా రావాలంటే చేతికి ఎన్ని రోజులు టైం పట్టవచ్చు? ఇంకా 3 months కాల. అంటే మొత్తం 4 నెలలు. 4 నెలలు. ఇప్పటి వరకు ఏమేమి ఎరువులు వేసారు దీనికి? అడుగు మందు 15-15-15 వేసినాము. 15-15-15 వేసినాము. దుక్కిలో భోజలు వేసినాము. తర్వాత ఫస్ట్ తడి పెట్టిన, రెండో తడి, మూడో తడికి ఎకరానికి 4 బస్తాల చొప్పున యూరియా వేస్తున్నాం. ఇంకా వేయాల్సి వస్తుందా? ఇంకా పుట్ట దశలో మళ్ళీ ఎకరానికి 4-3 దాన్ని బట్టి చూసి ఇవ్వాల్సి వస్తుంది. ఈ పిచికారి ఏమేం చేసింది ఇప్పటిదాకా? పిచికారి ఫస్ట్ బెంజమిన్ వేసిన మిసైల్ అని ఫస్ట్ పిచికారి కొట్టినా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ పిచికారి కొట్టవలసి వస్తున్నది. ఒక 20-25% ఉన్నది. స్పిన్నరా, టర్మినేటరా, దానికి సంబంధించింది ఏదైనా ఒకటి కొట్టాలనుకుంటున్నాను. నేను చూసిన పంటలో తిరిగి అక్కడక్కడ కత్తెర పురుగు కనిపిస్తున్నది, మరి దానికి ఎట్లా చేసిండ్రు? కత్తెర పురుగు ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. లాస్ట్ 4 years నుంచి 5 years నుంచి అటాక్ అవుతున్నది. ఇంతకుముందు చాలా ఉధృతంగా ఉండే, ఇప్పుడు మందులు వచ్చేట్లా కంట్రోల్ అవుతున్నది. అయినా వస్తూనే ఉంటుంది, మేము కొడుతూనే ఉంటాం. అది మాకు అందులో భాగం అయిపోయింది. అది పోయినా ఇక్కడ మొక్క తప్పిపోతే దానికి ఉంటున్నది. ప్రతి మొక్కకు నిలబడి కొట్టాలంటే కాదు, కొట్టుకుంటా పోతాము అనుకుంటే మిస్ అయిన దానికి ఉంటున్నది. దానివల్ల అది తర్వాత పెరిగి బుట్ట దశ కూడా చేరుకొని బుట్టను కూడా ఇబ్బంది పెడుతున్నది. నీటి తడలు ఎన్నిసార్లు ఇచ్చింది ఇప్పటిదాకా? నీటి ఒకటేసారి ఇచ్చినామండి. మన వర్షం బావట్ల ఒక తడి ఇదైపోయింది. మళ్ళీ ఇప్పుడు వేసుకుంటా ఇంకో తడి వేసుకుంటా మంది వేసుకుంటా తడి ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా 3-4 సార్లు ఇవ్వబడుతుందా? ఇంకా 7 times ఇవ్వాలి. మక్క పంటలు ఎన్నిసార్లు తడి? భూమిని బట్టి నల్ల రేగడి భూమి ఉంటే నీరు పట్టుకొని ఉంటుంది, 20 daysకి ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది. చెవిక భూమిలా ఉంటుంటే 12 to 15 days తొందరగా ఇది అవుతుంది. ఇప్పుడు మీరు 10-15 రోజులకు ఒకసారి నీటి తడలు ఇస్తారంటే పారకమేనా, లేకపోతే ఏమన్నా డ్రిప్స్ కానీ? డ్రిప్ దీనికి పనికిరాదండి, పారకమే. చిన్న ఉన్నప్పుడు ఇవ్వచ్చు డ్రిప్ తోటి? ఇవ్వచ్చు, కానీ డ్రిప్ కరెక్ట్ కాదు మొక్కకు. మొక్కలు మడులు చేసిండ్రా, లేకపోతే ఇట్లా ఆగాదం పారిస్తారా? లేదు, గొర్రుతోని కాలాలు తీసి గెర్రెలు తీసి కట్టలు కట్టి కాళ్ళ ద్వారా పంపిస్తాం. మేము భోజ అంటాం. ఇక్కడ భోజకు వేసి పట్టెలు కడతాం అన్నట్టు. అదే ట్రాక్టర్ పట్టెలు కడుతుంది. విత్తనం వేసిన తర్వాత పైన గొర్రు దింపేసి చిన్న మడి టైపు చిన్నదానికి స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటా పోతాం. పై నుంచి కిందకి సరిగ్గా కరెంట్ పోతే మళ్ళీ పారింది వాడుతుంది, నీటికి ఇబ్బంది అవుతుంది అని కాలువ ద్వారా చిన్న మళ్ళలాగా చేసి స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటా పోతాం. మీరు బోధే అన్నారు, మరి డవర్లు ఏమైనా కొట్టిందా? దౌరలు కొట్టలేదు. దౌరలు కొట్టేటోళ్ళు లేరు, దౌర కొట్టరు ఎవరు. ఇంతకుముందు దౌరలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ కొట్టేవారు లేరు. దౌరలు కొట్టలేదు. ఓన్లీ గడ్డి మంది వచ్చింది కాబట్టి గడ్డి మందే కొట్టేస్తున్నాం. ఇప్పుడు కంకి కావాలంటే ఇంకొక 2 నెలల టైం పడుతుంది. 2 నెలల టైం పడుతుంది. కంకి పచ్చి కంకి ఇరిచి అమ్ముతారా, ఎండబెట్టి అమ్ముతారా? లేదు, పచ్చి కంకి ఇక్కడ ఎవరు ఇష్టం లేరు. సిటీ సరౌండింగ్ లోపల ఇరుచుకుంటే 1-2 ఎకరాలు పెట్టుకుంటే ఇరుచుకుంటూ పోతాయి, కానీ ఇంత పెద్ద మొత్తాన ఎవరు రారు, కొనలేరు. ఇబ్బంది, అంత దూరం నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది. టౌన్ సరౌండింగ్స్ ప్రాంతాలకు మాత్రం అది మంచి మేలు, అది మంచి యూజ్, చాలా బాగుంటుంది. అట్లా పెడితే కూడా మంచి డబ్బులు వస్తాయి కదా. దీనికి ఇబ్బంది. ఈ మక్క కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఆల్టర్నేట్ పంటలు మీకు? ఆల్టర్నేట్ ఏముంటుందండి, జొన్న ఉంటుంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ జొన్న కూడా వేసినాము. జొన్న మంచి ఎకరానికి 30 క్వింటాల దిగుబడి వచ్చింది, మంచి లాభమే. కానీ జొన్న వల్ల లాస్ట్కు
అది జనవరిలో వేస్తాం జొన్న, అది మేలో వస్తుంది. వర్షాలు ఇబ్బంది, భూమి చదును చేయడానికి కూడా ఇబ్బంది, చిన్న వర్షం పడితే అది రూట్ బెటర్ కొట్టలేము, కొంచెం ఇబ్బంది అవుతుంది, ఖర్చుతో కూడుకున్న పని అది. కానీ బెనిఫిట్ బాగానే ఉంటుంది జొన్న వేస్తే, లాభం కూడా బాగానే ఉంటుంది. లేబర్ ప్రాబ్లం చేస్తున్నా జొన్న కూడా లాస్ట్ ఇయర్ వేసి నాకు 4 acres మహారాష్ట్ర నుంచి లేబర్స్ వచ్చిండ్రు, ఇబ్బంది పెట్టిండ్రు. ఎకరాన 7,000 బండ్లు కటింగ్కే తీసుకున్నారు. ఫస్ట్ 3,000 మాట్లాడుకున్నారు, తర్వాత చెయ్యమనుకుంటా 7,000 పెట్టినా ఇక్కడ నుంచి జొన్న వేయద్దని డిసైడ్ చేసుకున్నాం. పందుల బెడద గురించి ఎట్లా పంట కాపాడు? సోలార్ ఫెన్సింగ్ పెడతాం. పందులు చాలా ఉన్నాయి, సోలార్ పెట్టుకుంటున్నాం, సోలార్తో నడిపిస్తున్నాం. సోలార్ లేకపోతే పంట ఇబ్బంది, చాలా నష్టం ఉంటుంది. కానీ అందరు రైతులకు ఉండదు కదా సోలార్. ఉంటుంది, ఆల్మోస్ట్ 90% అందరు పెడుతున్నారు. అంతకుముందు లేకుండే కరెంటు పెట్టేవాళ్ళు, కరెంటుతో ఇబ్బంది అయిపోయి కరెంట్ బంద్ చేసిండ్రు. ప్రతి ఒక్కరు అంటే 80% సోలార్ యూజ్ చేస్తుంటారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఇబ్బంది ఉన్న వాళ్ళు, ఆర్థిక ఇబ్బంది ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. కానీ ప్రతి ఒక్క రైతు, మేజర్ రైతు 3 acres 4 acres ఎబ్బో ఉన్న వాళ్ళు కంపల్సరీ సోలార్ వాడుకుంటారు. మీరు గత 10-12 సంవత్సరాల నుంచి మక్క పండిస్తున్నారు. మరి ఇప్పుడు మక్క పండించే బదులు ఏమైనా ఆవ పంట కానీ ఇంకా శనగ పంట కానీ వేసే ఆలోచన? ఆవ కూడా వేయచ్చు. ఆవ కూడా మా ఊర్లో కూడా ఒక 10-15 acres దాకా వేసిన ఆవ కూడా మంచిదే. కానీ ఆవ పూత దశలో ఏదన్నా తేమ లాంటిది ఏదన్నా వస్తే దానికి కొంచెం తట్టుకోదు, ఇబ్బంది అవుతుంది. పెద్ద మొత్తం వేయకపోయినా ఒక 3-4 acres అట్లా వేస్తుంటే వేసుకోవచ్చు, మంచిది ఆవ కూడా. ఈ మక్క కంటే ముందు ఏ పంట ఉండేది? సోయా ఉండే. అంటే సోయాబీన్ తర్వాత మక్క వేసారు, పంట మార్పిడి పంట మార్పిడి కంపల్సరీ జరుగుతుంటుంది. అంటే నేనైతే ఆల్టర్నేటివ్ ఈసారి కాటన్ వేస్తే నెక్స్ట్ సోయా వేసింది అంటే మళ్ళీ నెక్స్ట్ కాటన్. ఆల్టర్నేట్ పంట చేంజ్ చేస్తేనే దిగుబడి వస్తుందండి. కూలీల గురించి అదే గత్యంతరం లేక చేస్తున్నాము. ఏదో ఒకటి మేము, మా నాన్న చిన్నప్పటి సంది వ్యవసాయం మీద, మేము వ్యవసాయం మీదే బతికిన, వ్యవసాయ ద్వారా ఉన్నాం కాబట్టి మాకు ఇంట్రెస్ట్ కాబట్టి చేస్తున్నాము. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అంతా కౌలుకి చెల్లిపోతున్నారు. మాతో కూడా లేబర్ ప్రాబ్లంతో అయితే లేదు. నేను షార్ట్లీలో ఫామ్ ఆయిల్ పెడదామని డిసైడ్ అయిపోతున్నా ఈ లేబర్ ప్రాబ్లంతో. కానీ లేబర్ ఏమంటారంటే, మీరు ఎందుకు లేబర్ పని చేస్తారంటే మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు, తక్కువ అంచనా వేస్తున్నారు, అందుకే నేను లేబర్ పని చేస్తలేను అని అంటున్నారు ఆయన. ఒక యజమాని ఒక లేబర్ని చిన్న చూపు చేయడం కరెక్ట్ అంటారా? లేదండి, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ను. ఇంజనీరింగ్ అయినా వ్యవసాయం చేస్తున్నా. చిన్నప్పటి నుంచి వ్యవసాయం నాన్నతో చదువుతోడు వదలడు వ్యవసాయం చేస్తున్నా. నాకు చెయ్యని పని రాలేదు. మా లేబర్, మా జీతగాడికి కూడా రాని పని నేను చేయగలుగుతా. ప్రతి ఒక్కటి దున్నడం, గుంటు కొట్టడం, గొర్రు కొట్టడం, కూర కొట్టడం ప్రతి ఒక్కటి వచ్చు. ఇది చేస్తే నాకు ఇప్పుడు 60 ఏళ్ళ వయసు. ఈ వయసులో అవన్నీ వెయిట్ వదనం లేకపోతే ఇబ్బంది అవుతున్నది కాబట్టి సమస్య వస్తున్నది. మెయిన్ ప్రాబ్లం లేబర్ అండి. పంటకు పండిస్తున్న లెక్కలు వేస్తే ఏం మిగులుతలేదండి. 4 ఎకరాలు మక్కేసిన, 4 ఎకరాలకి చదువు చేయడానికి ట్రాక్టర్కు 12,000 అయినాయి నాకు. పొట్టి 12,000. పంట ఎప్పుడు వండాలా, పంట ఎప్పుడు రావాలా, కటింగ్కు లేబరు, మిషన్ కటింగు, మార్కెటింగ్, ఎవ్రీథింగ్ అన్నీ అయినా కానీ లాస్ట్కి ఏం మిగులుతలేదు. ఈ మక్క ఎట్లా కోసేటప్పుడు ఎట్లా చేస్తారు మీరు? దీనికి మిషన్ వస్తుందా? కోసిన తర్వాతనే మళ్ళీ ఇది చేస్తారా? బుట్ట తినే దశ ఎత్తిపోయిన తర్వాత 15-20 days లోపల మొత్తం ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత చెట్టు మొత్తం కర్ర ముక్క ఎండి దశలో లేబర్ పెట్టి ఎకరానికి లేబర్ 5 మంది కట్టేస్తారు. కట్టి చేసి వాళ్ళు మెద వేసిపోతారు. వేసిపోయిన తర్వాత మళ్ళీ 15 days 20 days మెద మొత్తం మారిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దాన్ని జూడు అని ఒక దగ్గర అక్కడ కుప్పలు పెడతాము. జూడు పెట్టి లేబర్తో కుప్పలు పెట్టిన తర్వాత డైరెక్ట్ మిషన్ కట్టి చేస్తుంది, సీదా మార్కెట్ తీసుకుపోవడం ఉంటుందండి. సొప్ప ఏముండదు కదా మరి? అటువంటి సొప్ప ఏముండదు, సొప్ప బుకినే ఉంటుంది. బుకినే అంటే పశువులు తింటుంది, లేదంటే అగ్గి పెట్టేస్తారు. పశువులు కూడా అంత లేవు, ఎవరైనా కానీ కాలబెట్టేస్తారండి. పోటాపోటీ మిషన్లు కటింగ్ కూడా 2,000 రూపాయలు అంటున్నారు, గంటకు 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇలా ఇబ్బంది అయితే బాగా అవుతున్నది. సరే, మీ అనుభవాన్ని తెలియజెప్పారు. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నంబరు 9440 2158. థ్యాంక్ యూ అండి. రైతు అంతరంగం శీర్షికన మొక్కజొన్న సాగులో అనుభవాలు నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణానికి చెందిన మాలేగాం రవీందర్రావుతో దినేష్ పెట్టిన ముచ్చట అది. కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాట. పంటనే చందమామలాగా, పండిన పంట చందమామలాగా నిండు పున్నమిలాగా అనిపిస్తుంది. అయితే ఆనందంగా పాడుకునే ఆ రైతన్న పాట నీకు మచ్చా తేడాలేనే లేవు
పచ్చ సందా మామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ తేడా లేనే లెవ్వులే లెవ్వులే నిన్నులున్న సందా మావయ్య చేతిల్లో మహిమ ఏమున్నది మన్నుల నుంచెల్లి అన్నము తీసేటి మహిమ నీకున్నది అయినా మింటి సుక్కలల్ల వాడు చెమట సుక్కలల్ల నీవు అయినా మింటి సుక్కలల్ల వాడు చెమట సుక్కలల్ల నీవు ఆకు పచ్చ
ఇయాల్టి కిసాన్ వాణి కార్యక్రమం.